ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక కాండపైన విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపైన జరిగిన దాడి ఘటనపైన స్థానిక పోలీసుల నుంచి అడిగి వివరాలను తీసుకుంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన ఒక బృందాన్నైతే చీఫ్ సెక్రటరీ నియమించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అయితే విచారణ చేస్తున్నారు. ఈ బృందం తిరుపతి, తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపైన సిట్ బృందం విచారణ జరిపి ఎన్నికల కమిషన్కు నివేదిక అప్పగించనుంది. అధికారుల వైఫల్యమా లేక అనుకోకుండా జరిగిన ఘటనలా అన్న దానిపైన సిట్ వివరాలను సేకరిస్తోంది. అయితే ఈ సందర్భంగా సిట్ బృందం కొందరు రాజకీయ నేతలను అరెస్టు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ముందుగా అక్కడి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో విచారణ జరిపి వారు ప్రాథమికంగా నిర్వహించిన దర్యాప్తు వివరాలను సేకరించనుంది. మరోవైపు తిరుపతిలోని స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించిన కలెక్టర్ సిట్ అధికారులు కోరిన సమాచారం అందిస్తామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లతో పాటుగా పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని కూడా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఈ మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నేను విజిట్ చేయాలి, ఎస్పీ గారు కూడా విజిట్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు. ఆ ప్రోటోకాల్ నేను ఫాలో చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్ గైడ్ లైన్స్ ఉంది. ఈ స్టోరేజ్ ఆఫ్ ఈవీఎం ఏ విధంగా చూసుకోవాలి, ఆ గైడ్ లైన్స్ మేము అన్నీ ఫాలో చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. బిల్డింగ్లో ఫస్ట్ లేయర్ ఔటర్ పెరిమీటర్ స్టేట్ పోలీస్ ఉంటుంది, సెకండ్ లేయర్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ ఉంటుంది, థర్డ్ లేయర్ గేట్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటూ దాదాపుగా 80 సీసీటీవీ కెమెరాస్ అన్ని విధంగా ఇన్సైడ్ ద స్ట్రాంగ్ రూమ్, అవుట్ సైడ్ ద స్ట్రాంగ్ రూమ్, క్యాంపస్, అవుట్ సైడ్ ద 100 మీటర్ పెరిమీటర్, అవుటర్ పెరిమీటర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ అక్కడ వ్యూ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎప్పటికెప్పుడు అక్కడ చూడొచ్చు. 24/7 అవర్స్ అక్కడ ఉండి పోయి కూడా చూడొచ్చు. అక్కడ మా రిటర్నింగ్ ఆఫీసర్ ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒక పర్సన్ ఎట్ ఎనీ టైం అక్కడ ఉంటారు, గమనిస్తారు, చూస్తారు. ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఏదైనా యాక్సిడెంటల్ జరిగినా కూడా ఎనీవే అక్కడ పవర్ అన్నీ లేకుండా ఉంది, లోపల ఏం లేదు. అవుట్ సైడ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. సో దట్ సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఫైర్ ఇంజిన్ తర్వాత ఫైర్ సిబ్బందులు డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సిబ్బందులు కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. సో ఎటువంటి అక్కడ దాని గురించి ఎవరికి అనుమానాలు ఉండకూడదు. ఇంకా కొంతమంది క్యాండిడేట్స్కి ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా చెప్తున్నారు. కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను ఎప్పటికప్పుడు విజిట్ చేసి బియాండ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము చేయడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అవుటర్ పెరిమీటర్ 100 మీటర్లు ఉండాలి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మనకి ఎక్కడ ఉండే స్ట్రాంగ్ రూమ్ ఉందో అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఈ మెయిన్ గేట్లో ఇప్పుడు ఫ్రిస్కింగ్ చేసి ఆథరైజ్ పర్సన్ మాత్రమే, లోపల కాలేజ్ ఉన్నాయి, అక్కడ స్టూడెంట్స్, ప్రొఫెసర్ కొంతమంది ఉంటారు, అదర్వైజ్ ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ఈ మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు